మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఇవాళ మనము డయాబెటిక్స్ ఎలాంటి బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ తీసుకోవాలో తెలుసుకుందాం. సో ముఖ్యంగా మనం తీసుకునే బ్రేక్ఫాస్ట్ అనేది శరీరానికి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనము అంతకుముందు రాత్రి 6 గంటలు కానీ 7ంటికి కానీ 8ంటికి కానీ ఇలా ఎప్పుడో ఒకసారి డిన్నర్ చేస్తాము. నెక్స్ట్ డే మార్నింగ్ 7, 8, 9 or 10 o'clock లోపల తీసుకునే ఆహారంని బ్రేక్ఫాస్ట్ అంటాం. అంటే ఈ ఓవర్ నైట్ ఫాస్ట్ని బ్రేక్ చేసే ఫుడ్ని బ్రేక్ఫాస్ట్ అంటారు. సో ఈ బ్రేక్ఫాస్ట్ ఎప్పుడే కానీ హెల్తీగా ఉండాలి. కొంతమంది బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేసి త్వరగా లంచ్ చేస్తుంటారు 11ంటికి కానీ 12ంటికి కానీ 1ంటికి కానీ. సో అది కూడా మంచి పద్ధతే. బట్ బ్రేక్ఫాస్ట్ తీసుకునేటప్పుడు మనం చూస్ చేసుకునే ఆహారం అనేది హెల్తీగా ఉండాలి. వీటిలో కార్బోహైడ్రేట్ అనేది మంచి మోతాదులో ఉండాలి. ఎక్కువ క్వాంటిటీలో ఎక్కువ మోతాదులో కార్బోహైడ్రేట్స్ తీసుకోవడము లేదా సింపుల్ కానీ రీఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం వలన మన బ్లడ్ షుగర్స్ అనేవి పెరిగిపోతాయి. సో మోతాదుగా కార్బోహైడ్రేట్ హెల్దీ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ ఉండేలాగా చూసుకోవాలి. సో మనము అందరికీ ఇష్టమైన ఇడ్లీ, దోశ ఎలాంటి బ్రేక్ఫాస్ట్ ఐటెంలో ఎటువంటి దోషం ఉండదు. కాకపోతే వీటిని ఎలా తయారు చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. సో మనం ఇడ్లీ చేసినప్పుడు వీటిలో పప్పు నానబెట్టినప్పుడు ఖచ్చితంగా మనం వీటిలో మెంతులు వేసుకోవాలి. కనీసం 1-2 చెంచాలు ఫ్యామిలీకి ఖచ్చితంగా వేస్తూ ఉండాలి. అలాగే మనం మినప్పప్పు బదులు నల్ల మినుములు లేదా పొట్టున్న మినప్పప్పు వాడడము, మనం వైట్ రైస్ బదులు దంపుడు బియ్యం కానీ కొన్ని కొర్రలో, జొన్నలో, సజ్జలో ఎటువంటి చిరుధాన్యాలు కానీ హోల్ గ్రెయిన్స్ గింజ ధాన్యాలని కానీ యాడ్ చేసినప్పుడు మనం వీటిలో ఫైబర్ కంటెంట్ పెంచుతాం. ఈ ఫైబర్ కంటెంట్ పెరిగినప్పుడు దీని గ్లైసెమిక్ ఇండెక్స్ లోడ్ అనేది తగ్గుతుంది. సో షుగర్స్ అనేవి బెటర్ కంట్రోల్లో ఉంటాయి. సో ఇప్పుడు ఇలా చేసిన ఇడ్లీ కానీ దోశ కానీ ఎటువంటి బ్రేక్ఫాస్ట్ ఐటమ్ అయినా కూడా ఎలాంటి అడ్జెక్టివ్తో తీసుకోవాలి. సో మనం ఎక్కువ కూరగాయలు వేసి పల్సటి సాంబార్ చేసినప్పుడు మనకు ఎక్సలెంట్ గ్లైసెమిక్ ఇండెక్స్ అండ్ గ్లైసెమిక్ లోడ్ ఉంటుంది. సో మన షుగర్స్ అనేది చాలా కంట్రోల్గా ఉంటాయి మనం ఆహారం తీసుకున్న 4 hours వరకు కూడా. ఒకవేళ మనము అలాగే బయట దొరికే సింపుల్ ఇడ్లీ రవ్వ విత్ మినపప్పు చేసి 4-5 ఇడ్లీలు శుభ్రంగా మనం ఏదో చట్నీతో తీసుకుంటే వెంటనే షుగర్ అలా పెరిగిపోయి మరి ఒక 3 hours తర్వాత పడిపోతుంది. సో అందుకే మనం వీటిని ఆకుకూర చట్నీ అంటే మునగాకు చట్నీ, కొత్తిమీర చట్నీ, కరివేపాకు పొడి కానీ లేకపోతే టొమాటో బీరకాయ తొక్కల చట్నీ లేదా సొరకాయ తొక్కల చట్నీ ఇలాంటి కూరగాయలు చట్నీలతో చేసినప్పుడు మన షుగర్స్ అనేవి మెల్లిగా పెరుగుతాయి. ఆ పెరిగినవి కూడా సస్టైన్డ్గా ఉంటూ తర్వాత కంట్రోల్లోకి వచ్చేస్తాయి అన్నమాట. సో ఇలా మనం ఫైబర్ డెన్స్ బ్రేక్ఫాస్ట్ తీసుకునేలాగా చూసుకోవాలి. అలాగే మనం పెసరట్టు విత్ అల్లం చట్నీ, ఉల్లిపాయలు వేసిన చట్నీ కానీ ఇలా చేసుకోవడం అనేది చాలా మంచిది. అలాగే మనం ఒక్కొక్కసారి బొంబాయి రవ్వ చేస్తాము ఆర్ సేమియా ఉప్మా. వీటితో షుగర్స్ వెంటనే పెరిగిపోతాయి. ఎందుకంటే వీటిలో ఫైబర్ కంటెంట్ ఉండదు. ఇవి రీఫైన్డ్ కార్బోహైడ్రేట్స్. వీటితో కాన్స్టిపేషన్ రావడము, షుగర్స్ పెరగడము, పొట్ట చుట్టూ ఫ్యాట్ పెరగడం ఇలాంటివి చూస్తుంటాం అన్నమాట. సో డయాబెటిక్స్ ఇలాంటి రీఫైన్డ్ కార్బోహైడ్రేట్ని అవాయిడ్ చేయాలి. అలాగే కొద్ది రకాల సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. సో ముఖ్యంగా మనం తీసుకునే అటుకులు పులిహోర కానీ లేకపోతే సగ్గుబియ్యం ఉప్మా కానీ వీటిని త్వరగా బ్లడ్ షుగర్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో వీటిని కూడా అవాయిడ్ చేస్తే బెటర్. సో ఫ్యామిలీలో ఒక డయాబెటిక్ ఉంటారు, పిల్లలు నాన్ డయాబెటిక్ ఆర్ హార్ట్ పేషెంట్స్ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళకి అందరికీ కలిపి చేస్తారు కాబట్టి ఒకవేళ అలాంటి బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ తినాల్సి వస్తే కనుక వాటిలో ఎక్కువ మోతాదులో కూరగాయలు అంటే ఒక 50-60 grams ఆ రవ్వ కానీ సగ్గుబియ్యం కానీ చేసినప్పుడు వాటిలో 1/2 కిలో కూరగాయలు ఉండేలాగా, పప్పు దినుసులు, నూనె గింజలు ఉండేలాగా చూసుకుంటే లేదా ఆకుకూరలు వేసేలాగా చేస్తే కనుక ఆ షుగర్స్ అనేవి కొద్దిగా మెల్లిగా పెరుగుతాయి అండ్ డ్రౌన్ అండ్ ఫాల్ అవ్వకుండా ఉంటాయన్నమాట. అలాగే మనము కొద్ది రకాల బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్లో వీటిని మనము సాలడ్ రూపంలో వీటిలో కొన్ని గుగ్గిళ్ళు వేసి తీసుకోవడం కానీ లేదా సాలడ్స్లో మొలకలు వేసి తీసుకోవడం కానీ, సాలడ్స్లో ఒక పెద్ద కప్పు వెన్న తీసేసిన పెరుగు వేసి తీసుకోవడం కానీ, సాలడ్లో మనము ఒక 2 egg whites కానీ 1 whole egg with 1 egg white, లేదు సాలడ్స్లో ఒక చంక్ ఆఫ్ చికెన్ కానీ ఫిష్ కానీ లేకపోతే సాలడ్లో టోఫు కానీ చంక్ ఆఫ్ పనీర్ కానీ వేసి తీసుకోవడం వలన మనకి ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ అవుతుంది. ఎందుకంటే వీటిలో కావాల్సిన ఫైబర్, వైటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అండ్ ప్రోటీన్ ఉంటుంది. మనకి కార్బోహైడ్రేట్ మినిమం ఆర్ 0, చాలా తక్కువ కార్బోహైడ్రేట్ లేదా కొన్ని రకాల యానిమల్ బేస్డ్ ఫుడ్ తీసుకున్నప్పుడు కార్బోహైడ్రేట్ ఉండదు. సో వీటితో వాళ్ళ షుగర్స్ అనేవి బాగా కంట్రోల్లోకి వస్తాయి, వెయిట్ అనేది కూడా బాగా తగ్గుతుంది.
అండ్ హెల్తీగా అవుతారనమాట. సో ఇలాంటి బ్రేక్ఫాస్ట్ కూడా అప్పుడప్పుడు ఆప్ట్ చేస్తే మన డయాబెటిక్స్కి ఎంతో మేలు జరుగుతుంది.